అమ్మా, గంట కొట్టే ఆప్షన్ నేను ఆ అబ్బాయికి ఇచ్చిన నా జీవితానికి, నా కుటుంబానికి మంచి చేసే ఛాన్స్ నీకు మాత్రమే ఉంది. నా సరస్సు ఇక్కడే ఉందన్న నిజం నీకు నాకు మాత్రమే తెలుసు. చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. వాళ్ళ నమ్మకం నిజమవ్వాలంటే తను నా కళ్ళెదురుగా ఉండాలి, నా చేయి పట్టుకుని ఇంటికి రావాలి. నా సరస్సు పుట్టినరోజు నాడు తన తరపున నా తరపున కోరే కోరిక ఇదే. ఇతనేంటిక్కడ? మత్తే అనుకున్నాను. ఈయన గారికి భక్తి కూడా ఉందా? బాబు, పంతులు గారు, అతనికి ఇవ్వడం అనవసరం. అతని గారు తాగే తీర్థం వేరే, ఇది కాదు. పంతులు గారు, నాకు తీర్థం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటండి? నాకు ఇవ్వండి. నువ్వు తాగవంట కదా బాబు. తాగనా? అలా అని మీకు ఎవరు చెప్పారు? అదుగో వెళ్తుంది కదా ఆ అమ్మాయే. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదండి. తను నా గురించి మీకు చెప్పడం, మీరు దాన్ని వినడం. తీర్థం ఇవ్వండి. ఓం దీర్ఘాయుష్మాన్ భవ, సర్వాభీష్ట సిద్ధిరస్తు. పంతులు గారు, ఈరోజు నా భార్య పుట్టినరోజండి. తన పేరు మీద స్వామివారికి అభిషేకం చేయించండి. మీ భార్య గోత్రనామాలు చెప్పండి. సరస్సు, వశిష్ఠ గోత్రం. వశిష్ఠ గోత్రో భవస్య. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతురం. ఏం బాబు, అంతా ఓకేనా? ఏం ఓకే అండి. ఎక్కడైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటే అత్తగారింటికి వెళ్తుంది, కానీ మీ అమ్మాయి ఏంటండి నన్ను అత్తగారింట్లో ఉండమంటుంది? అలా ఏం లేదు బాబు. మా అమ్మాయి ఎప్పుడు అలా మాట్లాడితే ఏదో టెన్షన్లో అలా అందేమో. టెన్షన్ ఏమీ కాదు, చాలా క్లారిటీగా మాట్లాడింది. అదిగో వస్తుంది కదా, మీ అమ్మాయినే అడగండి. మీకు ఇలాంటి కండిషన్స్ ఉంటే ముందే చెప్పాలి కదా. ఇలా మా టైం వేస్ట్ చేయడం ఎందుకు? గొప్ప సంబంధమేలే, ఇంకేం చూస్తున్నారు? పదండి. అయ్యో అన్నయ్య గారు, వదిలి గారు,
ఏమన్నావా అబ్బాయితో? అడుగుతుంది నిన్నే. హిల్లరీకి రమ్మన్నావా? అది పెళ్ళయ్యాక కూడా మీ బాధ్యత నాదే అని చెప్పాను. మీరు నాతోనే ఉంటారని చెప్పాను. ఇంకా మేము మా జీవితం అని ఏడుస్తావేంటే? నీ గురించి ఆలోచించుకోవా? నీ జీవితం గురించి పట్టించుకోవా? పట్టించుకోను. మీరే నాకు ముఖ్యం. నేను చేసే తప్పే, ముమ్మాటికి తప్పే. అక్క అక్క బ్రహ్మణి, బ్రహ్మణి, సరసు, 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 సరసు. ఏమైంది ఆంటీ? అలోన్గా కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? ఆ రోజు మనం చూసింది సరస్సునేనా? రాహుల్ అంటున్నట్టు అదింకా బ్రతికే ఉందా? కన్ఫర్మ్ గా సరస్సునే ఆంటీ. మీరిలా అవునా కాదా అని డౌట్ పడకండి. అది నా దగ్గర ఎలా యాక్ట్ చేసిందో మీతో కూడా తెలియనట్టు మాట్లాడి అలానే వెళ్ళిపోయింది. మరి రాహుల్ కోసం ఎందుకు ఇక్కడికి రావడం లేదు? వాడు ఎంత మిస్ అవుతున్నాడో తెలిసి కూడా ఎందుకు దూరంగా తిరుగుతోంది? అదంతా తన మాస్టర్ ప్లాన్ ఆంటీ. ప్లానా? అవునా ఆంటీ. రాహుల్ నమ్ముకున్నట్టే అది కూడా మీరే దాన్ని మర్డర్ చేయించారు అన్న విషయం తెలిసి ఇలా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతోందేమో. నేను మర్డర్ చేయడమేంటి?
అంటే నా ఉద్దేశం అది కాదా ఆంటీ, మీరే అని కాదు, అదలా అనుకుంటుందేమో అని అంటున్నా. ఎలాగైనా మీ మీద రివెంజ్ తీసుకోవడం కోసం, సరైన టైం కోసం వెయిట్ చేస్తుందేమో అనిపిస్తోంది. అంతా సెట్ చేసుకున్నాక మీ మీద అటాక్ చేయడానికి కూడా అది రెడీ అవుతుందేమో అని అనిపిస్తోంది. ప్రీతి, ఇన్నాళ్ళు చచ్చిన సరస్సు బ్రతికే ఉందని రాహుల్ క్రియేట్ చేసిన హెల్యూజినేషన్ ఇంక చాలు. ఈ ప్రశ్నలకి, ప్రాబ్లమ్స్కి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రీతి, ముందది సరస్సునా కాదా అనేది కనిపెట్టాలి. ఒకవేళ అది సరస్సు అని తేలితే చచ్చింది ఎలా బ్రతికొచ్చిందో అది తెలుసుకోవాలి. ప్రీతి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అది ఎవరు, ఎక్కడుంటుంది, ఎవరితో ఉంటుంది, ఏం చేస్తుంది, దాని గురించిన ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి, తెలియాలి. ఎగ్జాక్ట్లీ ఆంటీ, ఇప్పుడే వెళ్ళి ఆ సరస్సు సీక్రెట్ ఏంటో నేను తెలుసుకుంటాను. సావిత్రి, మతేమైనా పోతుందా నీకు? బ్రాహ్మణి మీద చేసుకోవడానికి నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. కానీ పెళ్లి విషయంలో ఎందుకింత మొండి పట్టుదల పడుతోందో నాకు అర్థం కావటం లేదు. ఎన్ని మంచి సంబంధాలు పోతున్నాయో తెలుసా? మొండి పట్టుదల బ్రాహ్మణిది కాదు, నీది. ఇప్పుడప్పుడే పెళ్ళొద్దని కారణం వివరించినా సరే పట్టించుకోకుండా పంతమేంటి నీకు? ఆడపిల్లగా పుట్టి మగాడి కన్నా గొప్పగా ఇంటి బాధ్యతలు భుజాన వేసుకొని ఒంటరిగా మోస్తుంది. బ్రాహ్మణి లేకపోతే మన బ్రతుకులకి అర్థం లేదు సావిత్రి. అలాంటి మనిషిని నెత్తిని పెట్టుకోవాలి గాని ఇలా చేసుకుంటారా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు చేసిన పనికి ఒంటరిగా గదిలో కూర్చొని బాధపడుతుంది. వెళ్ళి మాట్లాడు, వెళ్ళు. అమ్మ బ్రాహ్మణి, నాతో మాట్లాడకు. చారీ తల్లి. చారీ కాదు, సారీ. ఏదొకట్లే. నా మాట మనసు మీ అక్కకు అర్థమవుతుంది. అవును, నాకన్నీ అర్థమవుతాయి, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవు. పెళ్లి పేరుతో మిమ్మల్ని దూరం చేసుకోలేక మీరు నాతోనే ఉంటారని ఆ అబ్బాయికి చెప్పాను. అది తప్ప? నువ్వు నన్ను కొట్టినందుకు బాధగా లేదమ్మా, కానీ పెళ్లి చేసి నన్ను దూరంగా పంపించాలని కంగారు పడుతున్నావు చూడు, అదే భయంగా ఉంది. ఎడుకు తల్లి, అమ్మాయికి పెళ్ళైతే అత్తారింటికి వెళ్ళాలి కాని అబ్బాయిలా అమ్మా నాన్నలతో ఉంటాను, వాళ్ళని నేను చూసుకుంటాను అంటే ఎలా? ఏంటి అమ్మాయి అబ్బాయి అని తేడా? అమ్మా నాన్న ఎవరికైనా ఒకటే, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఒకటే. నేను పెళ్లి చేసుకోనని చెప్పట్లేదమ్మా, కొంచెం టైం కావాలి. అప్పట్లోగా మనందరి లైఫ్ సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను, నిన్ను వేడుకుంటున్నాను. బ్రాహ్మణి, అమ్మా. నన్ను క్షమించు తల్లి, ఇంకెప్పుడు నీ దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురాను. అమ్మా,
నీకు నచ్చినప్పుడే చెప్పు. అప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తాను. ఇప్పుడు చెప్పు, సరేనా? అమ్మా, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. సరస్సు, సారీ, బ్రాహ్మిణి. ఓ, బ్రాహ్మణినా? ఈరోజు మార్నింగ్ క్లాసెస్ 11 తను రాలేదు. మీరు అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చారా? అవును. మా ఇన్స్టిట్యూట్ సిటీలోనే టాప్. మీరిప్పుడు జాయిన్ అయితే ఫీజులో డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంటుంది. ఓ గ్రేట్. మీరిప్పుడు జాయిన్ అయితే ఫీజులో డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంటుంది. ఓ గ్రేట్. ఈ ఇన్స్టిట్యూట్లో బ్రహ్మిణి ఫ్యాకల్టీయా? కాదండి, తను ఫౌండర్. ఈ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేసిందే తను. బ్రాహ్మిణి స్టార్ట్ చేసిందా? ఎప్పుడు? ఆల్మోస్ట్ 1 year అయి ఉంటుంది. వాట్, 1 year? అంటే 1 year నుంచి బ్రాహ్మిణి ఇక్కడే ఉందా? తనే స్టార్ట్ చేసింది అంటే ఉందా అని అంటారేంటి? అయ్యో, మర్చిపోయాను. బ్రాహ్మిణి ఈ ఊర్లో అలోన్ గా ఉంటుందా? లేదండి, ఫ్యామిలీతో ఉంటుంది. ఫ్యామిలీయా? తను మ్యారీడా? ఆహా కాదు, అమ్మా నాన్న చెల్లితో ఉంటుంది. ఓ, బ్రాహ్మిణి మీకు ఎప్పటి నుంచి తెలుసు? మీరు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవటానికి వచ్చారా లేక ఎంక్వైరీ చేయటానికి వచ్చారా? అంటే జాయిన్ అయ్యే ముందు ఫుల్గా డీటెయిల్స్ తెలుసుకుందామని. కొంచెం బ్రాహ్మిణి అడ్రస్ ఇస్తారా? తన అడ్రస్ ఎందుకు? అంటే ఏం లేదు, ఒకసారి మా వాళ్ళతో కలిసి పర్సనల్ గా మాట్లాడి తర్వాత జాయిన్ అవుదామని. చూడండి, మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఓపిక్గా ఆన్సర్ చేశాను, కానీ మా బ్రాహ్మణికి అంత ఓపిక ఉండదు. సో బీ కేర్ఫుల్. లేదు లేదు, నా దగ్గర చాలా సింపుల్ అండ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి ఆన్సర్ దొరికితే అంతా సెట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అయిపోయావు సరస్సు. ఈ నాటకం ఈ రోజుతో బయటపడబోతోంది. గెట్ రెడీ.